ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నా. ఈ సమయమున పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దశమ భాగం ఇవ్వని క్రైస్తవులు ఎందుకొరకు వారు పేదవారుగానే జీవిస్తారు. వారు పేదవారుగానే జీవించడానికి కారణం ఏంటి? దశమ భాగం ఇవ్వని వారు బీదవారుగా లేక పేదవారుగానే అవుతారు. వారు పేదవారుగానే జీవిస్తారు, దాంట్లో ఏ విధమైన సందేహము లేదు. వారు పేదవారుగానే జీవించడానికి 6 విధములైనటువంటి కారణాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిదిగా హోషియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారి కోతయగును. గాలిని విత్తితే పంట ఎక్కడ వస్తుంది? విత్తనం వేస్తే కదా ఆ పంట వస్తుంది. పంట వస్తే కదా మనం కోయడానికి. పంట రాకనే మనం ఏ విధంగా మనం కోయగలం? కోయడానికి పంట ఉండదు, కారణం వారి గాలిని విత్తుతారు అని హోషియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. దశమ భాగం ఇవ్వకపోవటం వలన విత్తడం ఉండదు, కోయడం ఉండదు. అది ఆర్థిక స్తోమతనే దెబ్బతీస్తుంది. ఎందుకంటే అభివృద్ధికి పునాది దశమ భాగమే. ఒక ఇంటిని ఒక బలమైన స్ట్రాంగ్ గా మనం నిర్మించాలంటే, అది నిలబడి ఉండాలంటే దానికి పునాది చాలా గట్టిగా వేసినప్పుడు, దానికి బాగా గట్టిగా వేసినప్పుడు ఆ యొక్క ఇల్లు ఎంతో బలమైన ఇల్లుగా స్ట్రాంగ్ గా నిలబడతారు. కాబట్టిదా మన అభివృద్ధికి పునాది దశమ భాగము దేవునికి మనం ఇవ్వడమే. మన అభివృద్ధి అవడానికి పునాది దశమ భాగం ఇవ్వడమే. దశమ భాగం ఇవ్వని క్రైస్తవులు పేదవారుగానే జీవిస్తారు అనడానికి మొదటి కారణం, కోయడానికి పంట ఉండదు, వారు గాలిని విత్తుతారు కాబట్టి. విత్తడం ఉండదు కాబట్టి కోయడం కూడా ఉండదు. రెండవ కారణం, దశమ భాగం ఇవ్వని వాళ్ళు ఆశీర్వాదాన్ని ఆకర్షించలేరు. దశమ భాగము దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దేవుని యొద్ద నుండి మనం ఇచ్చే దశమ భాగం ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది. దానికి ఆధారంగా మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉన్నట్లు దశమ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాక్కులను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఆయన అడుగుతూ ఉన్నాడు,
నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దశమ భాగములంతా కూడా నా మందిరపు నిధిలోనికి తీసుకురండి, మీరు తీసుకొచ్చి ఇచ్చి నన్ను శోధించండి అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం దశమ భాగమును ప్రభువుకు మనం ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాల్ని మన యొద్దకి ఆ దశమ భాగం ఇవ్వడం ద్వారా మనము ఆకర్షించుకోగలుగుతాం. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. 47వ అధ్యాయం 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగా దుఃఖ సహితముగా ఉన్నది. నేను జీవించిన సంవత్సరములు యాకోబు అంటున్నాడు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నది అంటున్నాడు యాకోబు. అవును, మన యొక్క జీవితం ఈ లోకంలో ఎంతో అల్పమైనది. మనం జీవించే ఈ కొద్ది కాలము మనకు ఎదురయ్యే బాధలను, దరిద్రతను దశమ భాగము ఇవ్వకపోతే దానిని అనుభవించలేము. యాకోబు అంటున్నాడు, నేను జీవించిన కాలం కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో మనం జీవించే ఈ కొద్ది కాలంలోనే దశమ భాగం దేవునికి ఇవ్వకుండా పోవడం ద్వారా మనం ఎందుకు కష్టాలు, బాధలు, దరిద్రత మనం అనుభవించాలి? మనం జీవించే కొద్ది సంవత్సరాలు సంతోషదాయకంగా, సమృద్ధిగా మనం ఎందుకు మన జీవితాన్ని మనం మలుచుకోకూడదు? కాబట్టి మన జీవితం యాకోబు అన్నట్టు నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నది అంటున్నాడు యాకోబు. మన జీవితాన్ని దుఃఖ సహితంగా, బాధగా, దరిద్రతగా మన జీవితాన్ని ఎందుకు మనం గడపాలి? అలా గడపాలని దేవుడు మన ఎడల ఆయన కోరుకోవట్లేదు. మనం సమృద్ధి కలిగి దేని విషయంలో కొదువు లేని వాళ్ళుగా మనం దీవించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితం ఎంతో అల్పం. మనం జీవించే ఈ కొద్ది కాలంలోనే మనకు ఎదురయ్యే బాధలు, దరిద్రతను, ఆ యొక్క దశమ భాగం ఇవ్వకుండా పోవడం ద్వారా మనము ఎందుకొరకు మనం అనుభవించాలి? కాబట్టి రెండవ కారణం, దశమ భాగం ఇవ్వకుండా పోవడం ద్వారా దేవుని ఆశీర్వాదములు మనము ఆకర్షించలేము. దశమ భాగం ఇవ్వని వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు ఆకర్షించలేరు. మొదటిది, దశమ భాగం ఇవ్వని వాళ్ళు పేదవారుగా జీవించడానికి కారణం వాళ్ళు విత్తనం వేయరు, కాబట్టి పంటను కోయరు. రెండవదిగా, దశమ భాగం ఇవ్వని వాళ్ళు దేవుని ఆశీర్వాదమును ఆకర్షించలేరు. మరో రెఫరెన్స్ కూడా, మరొక వాక్య భాగం కూడా మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. అతిథులము, పరదేశులము అంటూ దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది. అవును, మనం ఈ లోకంలోనికి వచ్చిన అతిథులము, పరదేశులు. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము,
స్థిరముగా ఉన్నవాడు ఎవడునూ లేడు. ఈ భూమి మీద ఎవరు కూడా స్థిరముగా బ్రతకలేరు. వారి జీవితం, ప్రతి మానవుని జీవితం ఎంతో అల్పమైందని లేఖనాలు స్పష్టంగా చెప్తుంది. వాస్తవంగా మన జీవితం ఈ లోకంలో బైబిల్ ప్రకారం 70 సంవత్సరములు లేక అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. భూనివాస కాలం నీడంత స్థిరముగా ఉన్నవాడు అప్పుడు ఈ భూమి మీద లేదు. ఇంత అస్థిరమైన మన జీవితం, అల్పమైన మన జీవితాన్ని ఈ దశమ భాగం ఇవ్వకుండా పోవడం ద్వారా మనం ఎందుకు దరిద్రతను మనం జీవించే కాలంలో అనుభవించాలి? మనం జీవించే కొద్ది కాలంలో ఆశీర్వాదాన్ని ఎందుకు మనం అనుభవించకూడదు? కాబట్టి దశమ భాగం ఇవ్వకుండా పోవడం ద్వారా రెండవదిగా ఆశీర్వాదాన్ని మనం ఆకర్షించలేము. మూడవదిగా దశమ భాగం ఇవ్వని వారు, బైబిల్ గ్రంథం చెప్తుంది, దశమ భాగం ఇవ్వకపోవడం దాని ద్వారా పేదరికం వస్తుంది. పేదరికం ద్వారా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నా. మానవుడు దేవుని యొద్ద దొంగిలున, అయితే మీరు నా యొద్ద దొంగిలితురి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ దశమ భాగమును ప్రతిష్ఠాతార్పణములను ఇయ్యక దొంగిలితిరి. మూడవదిగా దేవునికి దశమ భాగం ఇవ్వకపోవడం దొంగిలించడం. దేవుని భాగాన్ని, అంటే 10లో ఒక భాగాన్ని మనము తీసుకుంటే ఇవ్వకుండా అది దేవుని వద్ద మనం దొంగిలుతూ ఉన్నామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దొంగతనం చేయడం కూడా ఒక శాపమే. చాలా మంది దొంగతనం చేస్తూ ఉంటారు, అది శాపమే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, దశమ భాగములు ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక మీరు దొంగిలితిరి అని దేవుడు అంటాడు. కాబట్టి దశమ భాగము మనం ఇవ్వకుండా పోతే మనము ఆయనది దొంగిలిస్తూ ఉన్నామని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తుంది. ఇప్పటికే ఆదాము ద్వారా వచ్చిన కొన్ని శాపములు మనము అనుభవిస్తూ ఉన్నాం. దానితో ఇది చేరితే ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. అవును, దశమ భాగము ఇవ్వకుండా పోవడం ద్వారా మనం ఆయనది ఆ దశమ 10వ భాగం మనం దొంగిలిస్తూ ఉన్నామని మనం చూసాం. దొంగిలించడం అంటే అది ఒక శాపమే. కాబట్టి ఆదాము ద్వారా మనకి కొన్ని శాపాలు భూమి మీద మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆదాముకు అన్నాడు, ఈ భూమి ముళ్ళను, గచ్చ పొదను మొలుస్తుంది, దానిని నువ్వు సేద్యం చేసి చెమట వచ్చి నీవు పంటను చేసి నీ కుటుంబమును పోషించాలని చెప్పి దేవుడు ఆదాముకి శాపం ఇచ్చాడు. ఆదాము నుండి కొన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దేవునికి దశమ భాగం ఇవ్వకపోవడం ద్వారా మరో శాపాన్ని మనం కూడబెట్టుకోవాలి. ఆదాము ద్వారా వచ్చిన శాపాలే కాకుండా దానికి ఇది చేరితే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించండి.
ఒకసారి మనం ఆలోచించాలి. దశమ భాగం ఇవ్వకపోవడం ద్వారా పేదవాడుగానే జీవిస్తారు అనడానికి ఏ విధమైన సందేహము లేదు. కారణం దశమ భాగం ఇవ్వకపోవడం ఒక దొంగతనం. దొంగతనం అన్నది ఒక శాపం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచుకున్నట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును అంటున్నాడు. నా మాట మీరు వినకపోతే దేవుడు అంటున్నాడు, నా నామమును గణపరచుకున్నట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును అని దేవుడు అంటున్నాడు. దేవునికి 10వ వంతు మనం ఇవ్వకపోవడం, 3వదిగా ఒక శాపం. దేవుని మాటకు ఆజ్ఞకు మనం మనఃపూర్వకంగా లోబడకపోవడం ద్వారా దేవుడు అంటాడు, నేను మీ మీదకి శాపాన్ని తీసుకొస్తానంటున్నాడు. ఆదాము ద్వారా వచ్చిన శాపాన్ని మనం కొన్నింటిని మనం భూమి మీద మానవుడు అనుభవిస్తున్నాడు. దానితో ఈ 10వ భాగం కూడా మనం ఇవ్వకపోతే, దానితో ఇది కూడా చేరితే మన జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 4వ కారణంగా ధనం ఉంటుంది, వనరులు ఉంటాయి, తర్వాత సమృద్ధిగా పంటలు ఉంటాయి, సమృద్ధిగా డబ్బులు ధనం చేతికి వస్తుంది, మంచి అది ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగము, మంచి ఉద్యోగం ఉంటుంది, పంట వస్తుంది, ఆదాయం వస్తుంది. కానీ ఒక స్థాయికి ఈ దశమ భాగం ఇవ్వలేరు, ఒక స్థాయికి వెళ్ళలేరు, ఒక స్థాయికి వారు వెళ్ళలేరు, వారి యొక్క ఆర్థిక స్తోమతను పెంచుకోలేరు. దాన్ని సరిగా ఉపయోగించుకునే జ్ఞానము ఈ దశమ భాగం ఇవ్వని వాళ్లకు ఉండదు. 4వ కారణం అది. ధనం ఉన్నా ఉపయోగించుకోవడం తెలియకుండా పోవడం, దాన్ని ఏ విధంగా వాడాలో తెలియకుండా పోవడం. ఇప్పటికే అనేక దేశాల్లో మంచి వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, కానీ దాన్ని సరైన విధంగా ఆ దేశం ఉపయోగించుకోకపోవడం ద్వారా పేద దేశంగానే ముద్ర వేసుకుని ఉన్నారు ఇదివరకు కూడా. కొన్ని దేశాలు సంపన్న దేశాలుగా ఉన్నాయి ప్రపంచంలో, కొన్ని దేశాలు పేద దేశంగానే ఉంది. ఆ దేశానికి వనరులు అన్ని ఉన్నాయి, కానీ దాన్ని అభివృద్ధి చేసుకునే జ్ఞానం ఆ దేశానికి లేకపోవడం. అలాగే ఉద్యోగం ఉంటుంది, అది ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ అయినా, పంట పండుతుంది, ఆదాయం వస్తుంది, కానీ ఒక స్థాయి ఆర్థిక స్తోమత వారికి ఉండదు. దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుని అభివృద్ధి చెందే జ్ఞానం వారికి ఉండదు. అందుకనే దేవునికి 10వ భాగం ఇవ్వని వాళ్ళు పేదవారుగానే, వారి ఆర్థిక స్తోమతను పెంచుకోలేని వారుగానే వారు జీవించగలుగుతారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. 5వదిగా మలాకి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. మీ పంటను తిని పురుగును నేను గర్దించదును, అవి మీ భూపంటను నాశనము చేయవు. దశమ భాగం ఇవ్వనటువంటి వాళ్ళు పేదవారుగా జీవించడానికి, పేదవారుగానే వారి జీవితాన్ని గడపడానికి 5వ కారణం
వారు పంటను వేస్తారు, చక్కగా అది ఎదుగుతుంది. మంచిగా పంట ఎదిగే సమయంలో ఆ యొక్క పంటను పురుగులు తినేస్తాయి, ఆ పంటకు రోగాలు వచ్చేస్తాయి. ఆ పంట మంచిగా సమృద్ధిగా పండే సమయంలోనే పురుగులు తినేస్తాయి. ఎందుకు తింటాయంటే దేవునికి ఆ 10వ భాగాన్ని మనము ఎవరైతే ఇవ్వరో వారి పంటను పురుగులు తినేస్తాయని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 6వదిగా అదే 3వ అధ్యాయం 11వ వచనంలో 2వ భాగంలో మనం చదువుతాం. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. 6వ కారణం ఏంటంటే దేవునికి దశమ భాగం ఇవ్వని క్రైస్తవులు పేదవారుగానే జీవించడానికి 6వ కారణం ఏంటంటే వారు ద్రాక్ష తోట నాటుతారు, అది చక్కగా మంచి చక్కని తోట అవుతుంది, మంచిగా పూలు పూస్తుంది. దానికి ఎంతో కష్టపడి దానికి చేయవలసిందంతా కూడా ఆ యొక్క పంట వేసినటువంటి వ్యక్తి చేస్తాడు. మంచి ఫలాలు ఫలిస్తాయి. ఇక దాన్ని ఆ పంటను ఒడుపుకునే అంటే ఆ పంటను కోసుకునే సమయానికి ఆ ద్రాక్ష ఫలం అంతా కూడా ఏదో కారణంగా అది భూమి మీద రాలిపోతుందని, ద్రాక్ష చెట్లు అకాల ఫలము రాలిపోతానే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో ఇచ్చిన వారికి ఆ ద్రాక్ష పండ్లు రాలకుండా నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇస్తే ఇవ్వని వాళ్లకు చివరి సమయంలో కూడా అది ఏం చేయబడుతుందంటే అది రాలిపోతుందని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని కొరకు మనము ఇచ్చేది వచ్చి 10లో 1 భాగం, 10లో 1, 9 అంతా మనదే, 9 అంతా మనదే, గాని 10లో 1 దేవునికి మనం ఇచ్చేది. ఆ 1నే మనం ఇవ్వకపోవడం ద్వారా మిగతా 9ని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. ఆ 1ని ఇవ్వకపోవడం ద్వారా 100లో 10 ఇవ్వకపోవడం ద్వారా 90 భాగాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. 100లో 10 భాగం ఇవ్వకుండా పోవడం ద్వారా. కాబట్టి 90 భాగం మందే, కానీ 10 ఆ 100లో 10 మాత్రమే నాది అంటున్నాడు దేవుడు, నాది అంటున్నాడు. కాబట్టి ఆ 100లో 10 భాగం దేవునికి ఇచ్చినప్పుడు ఈ 90 మనదే. దాంట్లో సమృద్ధిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం సమృద్ధిగా 90 భాగము మనం సమృద్ధిగా మనం అనుభవించాలంటే ఆ 100లో 10 వచ్చి దేవునిది, అది ఆయనకి దేవునికి ఇచ్చేసేయాలి. అది ఆయనదే, దాన్ని మనం ముట్టుకోకూడదు, అది ప్రభువుది. దేవుడు 90 అడగట్లేదు మన దగ్గర, 100లో 90 అడగట్లేదు, 10 అడుగుతున్నాడు. ఎంత మంచిది! ఈ 10ని మనం ఆశపడి దాన్ని ఇవ్వకుండా మనం చేయి ముడుచుకున్నప్పుడు 90ని కూడా కోల్పోతూ ఉన్నాం. ఆ 90ని కూడా మనం నష్టపోతూ ఉన్నాం. కాబట్టి దశమ భాగం ఇవ్వని క్రైస్తవులు పేదవారిగానే జీవిస్తూ ఉన్నారు లోకంలో. బట్ దేవుడు పేదవాడుగా మనం జీవించాలని ఆయన కోరుకోవట్లేదు. మన ఆర్థిక స్తోమతను ఆయన మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఒక మంచి తీర్మానం చేసుకొని
ప్రభువా, ఈ రోజు నుండి 100లో 10 భాగం 10వ 10 నీదే ప్రభువా, నేను నీకు ఇచ్చేస్తాను తండ్రి అని చెప్పి మనము తీర్మానం చేసుకున్నాం. మనము పేదవారుగా ఎందుకు జీవించాలండి? దశంభాగం క్రైస్తవులు అయినప్పటికీ కూడా పేదవారుగానే జీవించే పరిస్థితి మనకు కలుగుతుంది. ఎందుకొరకు? మనం విత్తనం, మొదటి కారణం ఏంటంటే మనం విత్తనం దశమ భాగం అంటే విత్తనం మనం వేయాలి. విత్తనం వేసినప్పుడు అది పంట వస్తుంది. ఇవ్వలేదంటే మనం విత్తనం వేయటలేదు అంటే గాలిని విత్తుతున్నారు. గాలిని విత్తితే మనం ఏది కోసుకుంటాం? ప్రళయ వాయువుని మనం కోస్తామని హోషేయ గ్రంథం 8వ రాయబడింది. దశమ భాగం ఇవ్వలేదు కాబట్టి, మనకు విత్తలేదు కాబట్టి మనం కోయడం కూడా ఉండదు. విత్తితే కదా కోసేకి. కాబట్టి మన ఆర్థిక స్తోమతకి ఆ దశమ భాగం ఇవ్వకపోవడం పెద్ద దెబ్బ తగులుతుంది ఆర్థిక స్తోమతకి. ఎందుకంటే అభివృద్ధికి పునాది వచ్చి దశమ భాగమే. మొదటి కారణం విత్తరు కాబట్టి కోయలేరు. రెండవదిగా దశమ భాగం ఇవ్వని వారు ఆశీర్వాదాన్ని ఆకర్షించలేరు. దేవుని ఆశీర్వాదాన్ని మనం ఆకర్షించాలంటే 10వ భాగాన్ని మన జీవితంలో మనం ఇవ్వాలి. మనం జీవించిన సంవత్సరంలో కొద్ది సంవత్సరం భూమి మీద, ఈ కొద్ది సంవత్సరంలో మనం ఎందుకు సంతోషాన్ని సమృద్ధిని మనం కలిగి ఉండకూడదు? మనం ఎందుకు బాధలు కష్టాలు మన జీవితాన్ని మనం గడపాలి? కాబట్టి 3వ కారణం దశమ భాగం ఇవ్వకపోవడం ఒక శాపం. పేదరికం అన్నది కూడా ఒక శాపమే. కాబట్టి దశమ భాగం ఇవ్వకపోవడం అనేది ఒక శాపం అని బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టంగా. దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలిస్తూ ఉన్నారు. దొంగిలించడం ఒక శాపం. కాబట్టి ఆదాము ద్వారా వచ్చిన పాపాలే ఇదివరకు మనం కొన్ని అనుభవిస్తున్నాం. దాంట్లో ఇది చేరితే మన స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 4వదిగా ధనం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, పంట ఉన్నా, ఆదాయం ఉన్నా, ఒక స్థాయికి అంటే ఒక మంచి ఆశీర్వాద స్థాయికి, అంచులకి మనం చేరుకోలేము. అనేక దేశాల్లో వనరులు ఉంటాయి, పంట ఉంటుంది, కానీ వారి దేశం పేద దేశంగానే ముద్ర వేయబడుతుంది. కారణం వారు దాన్ని సరిగా ఉపయోగించుకోవడం. కాబట్టి దశమ భాగం ఇవ్వకుండా మనం ఉంటే 4వ కారణం ఏంటంటే సరైనటువంటి జ్ఞానం, ఉపయోగించే జ్ఞానం, అభివృద్ధిలోనికి తెచ్చే జ్ఞానం మనకు ఉండదు. ఒక వ్యక్తి 2 దినారములు ఇచ్చినప్పుడు మరి దానితో 2 సంపాదించాడు. 5 ఇచ్చినప్పుడు 5తో సంపాదించాడు. కాబట్టి దేవుడు కలిగిన వారికి ఇస్తాడు, లేని వాడికి ఉన్నదాన్ని కూడా తీసివేస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం ఇచ్చినప్పుడు మనం దీవించబడతాం. 5వదిగా మనం పంట వేస్తాం. అది కోసుకునే సమయంలో అనేక రకాలైనటువంటి పురుగులు చక్కగా అది పండకుండా వ్యాధులు, తెగులు, పురుగులు వచ్చి ఆ పంటను నాశనం చేస్తాయి. తర్వాత 6వదిగా మనం పంటను వారు వేస్తారు. క్రైస్తవులు అంటే దశమ భాగం ఇవ్వని క్రైస్తవులు పంటను వేస్తారు. అది బాగా ఎదుగుతుంది, మంచి పంట. కోసుకునే సమయంలో ఏదో కారణంగా పంట అంతా నేల రాలిపోతాయి. కాబట్టి దశమ భాగం ఇవ్వని వాళ్ళు పేదవారుగానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా దశమ భాగం ఇవ్వకపోవడం ఒక శాపం,
బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక షాప్ 4 తరాల వరకు కూడా తండ్రుల దోషము కుమారుల మీదకి వారి మీదకి దేవుడు రప్పిస్తాడని వాక్యంలో ఉంది కదా. నేను ఇవ్వకపోవడం ద్వారా నా బిడ్డలు ఎందుకు శాపాన్ని భూమి మీద అనుభవించాలి? కాబట్టి నేను తీర్మానం చేసి, ప్రభువా 10లో ఒక భాగం నేను నీకు ఇచ్చేస్తాను ప్రభువా, నేను తీర్మానం చేసుకుని అలా ప్రభుకి నేను ఇస్తూ ఉన్నా. కాబట్టి మీరు కూడా ఈ వాక్యాన్ని మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన విధంగా, నా నామమును గణపరచునట్లు మనం పూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీ కలిగిన ఆశీర్వాద ఫలమును శపించునంటాడు. అంటే ఆయనను మనం గణపరచక, ఆయనకి మనం ఇవ్వక ఉన్నట్లయితే మన మీదకి దేవుడు శాపములు, మీకు కలిగిన ఆశీర్వాద ఫలాన్ని, మనకున్న ఆశీర్వాద ఫలాన్నే శపిస్తానని దేవుడు అంటాడు. కాబట్టి మనం ఎందుకు శాపాలు అనుభవించాలి భూమి మీద? మనం జీవించే జీవితం కొద్ది సంవత్సరంలోనే, మనం ఎప్పుడు ఆ కొద్ది సంవత్సరం కూడా సంతోషంగానే సమృద్ధిగానే ఎలా జీవితాన్ని మనం మలుచుకోకూడదు. కాబట్టి దేవుడు అడిగేది 100లో 10 భాగమే. ఆ 10 మనం ఇవ్వకుండా పోయినప్పుడు ఆ 90ని మనం కోల్పోతూ ఉన్నాం, కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి గట్టి తీర్మానం చేసుకుందాం. 10 ఆయనది. దేవుడు 100 ఇచ్చినప్పుడు అది 10 వచ్చి ఆయనది నమ్మకంగా ఆయనకి ఇస్తాం. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఇంకా మరి ఎక్కువగా ఆ 10వ భాగం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు పరిశుద్ధ గ్రంథంలో దీవించబడ్డారు. తర్వాత ఈ లోకంలో ఇప్పుడు కూడా కొంతమంది భక్తులు, అనేక మంది వారు వారి యొక్క వ్యాపారంలో వారు 10వ వంతునిచ్చి వారు ఏ విధంగా దీవించబడ్డారని వారి సాక్ష్యాలు కూడా తిరిగి మనం ధ్యాన భాగంలో ధ్యానించుకుందాం. దేవుడి వాక్యములను మన కొరకే దీవించును గాక. అట్టి కృప మీకు సమృద్ధిగా, మన అందరికి సమృద్ధిగా దయచేయను గాక. చిన్న ప్రాంతాలు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, నమ్మకమైన దేవా, యేసునైనా నీకు స్తోత్రం రాజా. అయ్యా, నీ బిడ్డలు పేదవారుగాను దరిద్రులుగా ఈ లోకంలో జీవించాలని నువ్వు కోరుకోవట్లేదు నాయనా. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నా మందిరంలోనికి 10వ భాగమును తీసుకొని రండి, అప్పుడు నన్ను శోధించండి, నేను ఆకాశ వాక్కులు తెరిచి సమృద్ధైన దీవెనలు నేను మీకు కుమ్మరిస్తానని చెప్పాను. ఆ దరిద్రతను ఇచ్చే దేవుడు కాదు, మేమే నీకునైనా 10లో ఒక భాగం ఇవ్వకుండా ఈ లోకంలో మా జీవితాన్ని, కొద్ది జీవితం యాకోబు అన్నట్లు నేను జీవించిన కాలము సంవత్సరములు కొద్దిదే. ఈ కొద్ది కాలంలోనే మేము జీవించే ఈ కొద్ది కాలం మేము ఎందుకు సమృద్ధిలో జీవించకూడదు, సంతోషకరంగా మేము జీవించకూడదయ్యా? ఆర్థిక లేమిలో, దరిద్రతలో మేము ఎందుకు జీవించాలి? మా కొద్ది ఆ జీవితం ప్రభువా, 10లో ఒక భాగం నీకు ఇచ్చి నువ్విచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేమును మా వెనకటి తరానికి మేము సంపాదించి ఇవ్వడానికి అయ్యా మాకు సహాయం చేయండి. అయినా ఈ వాక్యాన్ని మేము విన్నాము నా ప్రభువా, దాన్ని మా జీవితంలో అనుచరణలో పెట్టి గొప్ప మేలు భూమి మీద మేము పొందడానికి వచ్చి 9 మాకు ఇస్తున్నావు, 100లో 90 ఇస్తున్నా, 90 అంతా కూడా మాదే నా తండ్రి. 10 నీది నా ప్రభువా, దాన్నే కోరుకుంటూ ఉన్నావు అయ్యా. అనేక సార్లు మీకు ఇవ్వక, ఎన్నో సంవత్సరాలు 10లో నా ప్రభువా 10 ఇవ్వక, నువ్వు ఇచ్చిన 100లో 10 ఇవ్వక 90ని కోల్పోయినాం. దాన్ని కూడా సరైన విధంగా ఆశీర్వాదాన్ని మేము అనుభవించలేకపోయాం, దాన్ని కూడా నిలుపుకోలేకపోయాం తండ్రి. దాన్ని కూడా 90ని మేము కోల్పోయాం, 10ని నీకు ఇవ్వకే. కాబట్టి నాయనా, నీకు ఇచ్చి మేలైన ఆశీర్వాదాలు మేము పొందడానికి నీ కృప దయచేయమని మమ్మల్ని ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు.